నన్నే గుద్దిన ఇంకా పో నువ్వే అని చెప్పాను అంత ఏం చెప్పాలి ఇక. ఇది లెఫ్ట్ సైడ్ లేదు బిఎండబ్ల్యూ షోరూమ్ ఇది. దీనిలో కూడా పోయినా నేను ఏమన్నా వర్క్ దొరుకుతుందా అని చెప్పాను అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం పోయినా. బా దీని కిందికి వచ్చుడుతాను చల్లగా అనిపిస్తుంది ఒకటేసారి. ఎండకుండి ఉండి ఇంతసేపు పొద్దున బయటికి వెళ్ళిన కానీ ఇప్పటివరకు ఎండల్లో తిరుగుతాను నేను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు పంజాగుట్టలో ఉన్నా నేను. గుడ్ మార్నింగ్ అని చెప్పినా కానీ టైం అయితే 11:02 అవుతుంది మధ్యాహ్నం. ఇంతసేపు మా టీఎల్తో ట్రైనింగ్లో ఉన్నాం. ఇప్పుడు నాకు లంచ్ బ్రేక్. ఇంటికి పోయి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి. ఒక 1/2 అవర్ 40 minutes బ్రేక్ నాకు ఇప్పుడు. ఈ 1/2 అవర్ 40 minutesలో లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి పంజాగుట్టకు రావాలి. పంజాగుట్టకి రావాలో మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళాలి తెలియదు కానీ లంచ్ చేసి అయితే రావాలా. మళ్ళా పెట్టిల్లు కదా నన్ను ఆగు భయ్యా. పంజాగుట్టకి ఎప్పుడు ఏ టైంలో వచ్చిన ట్రాఫిక్ లేకుండా అయితే రోడ్ ఉంటుంది. అక్క పాక ఎండలో నిలబెట్టి మెల్లగా టైం పాస్ చేస్తుంది. ఇది నా లెఫ్ట్ సైడ్ నిమ్స్ హాస్పిటల్. ఇది పేరుకు గవర్నమెంట్ హాస్పిటలే కానీ లోపల అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉండదు. ఎనీ టైం క్లీన్ చేస్తూనే ఉంటారు, నీట్గా ఉంటుంది లోపల. బయటనైనా మంచిదే, లోపల హాస్పిటల్ లోపలైనా మంచిదే. ఎనీ టైం క్లీన్గా ఉంటుంది హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తెలిసిపోతుంది, ఆ వాసన గీసన తెలిసిపోతాయి కానీ నుంచి అట్లా కాదు, నీట్గా మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి కోరుకొని తెలిసేది ఏంటంటే గాంధీ ఉన్న ఉస్మానియా, ఆ స్మెల్గా తెలిసిపోతుంది. నుంచి అట్లా కాదు, నీట్గా ఉంటుంది. వస్తుంది నీడకుండాలి. నీడకుంటా నేనవుట్ నీటుగా నేను నన్ను పోనీయకుండా ఈడు పోకుండా పెట్టింది. మనపురం రితి జ్యువెలర్స్, హస్తినాపురం, హైదరాబాద్. బా దీని కిందికి వచ్చుడుతాను చల్లగా అనిపిస్తుంది ఒకటేసారి. ఎండకుండి ఉండి ఇంతసేపు పొద్దున బయటికి వెళ్ళిన కానీ ఇప్పటివరకు ఎండల్లో తిరుగుతాను నేను. అంటే బండి మీద తిరగలే కానీ సడన్గా నీడకు పోయేసరికి చల్లగా అనిపించింది. మళ్ళా మెయిన్ చౌరస్తా అమీర్పేట ఇది మొత్తం ప్యాచ్ వర్కులు చేస్తున్నది రోడ్డు. ఇట్లయితే ఇట్లారా మళ్ళీ టైం ఏర్పడలే నాకు. 1:48 అని చెప్పి మా వాళ్ళు చెప్పేదాకా తెలియలే నాకు. మావాడే అన్నాడు 1:40 అయింది అఖిల్ లంచ్ చేసేస్తావా అని చెప్పని అన్నాడుతానే. నేనే షాక్ అయినా. అంటే టైం ఏర్పడలే, అంటే టైం ఎప్పుడు ఏర్పడాలి అని చెప్పానంటే ఓకే ఆ వర్క్లో నువ్వు ఇన్డెప్త్గా నువ్వు లీనమైపోతేనే నువ్వు చేసే పని ఆ టైం తెలియదు. సో ఇలా నాకు టైం తెలియలే అని చెప్పాలంటే ఓకే ఇంట్రెస్ట్ పెట్టి నా పని మీద అయితే నేను నిన్న సేమ్ ఇదే టైంకు బీభత్సంగా ఆకలి మీద ఉన్నా. నేనే అడుగుదాం అనుకున్నా, అంటే ఇట్లా అడుగుదామంటే పోవాలా ఇంటికి వెళ్ళిపోతా అన్న అని చెప్పని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుతే గలీజ్ ఉంటుంది అని చెప్పని నేనే అడగలే. నేను అనుకున్న ఒక 1/2 గంటకి 20 నిమిషాలకి చెప్పిండు మావాడు వెళ్తావు అఖిల్ అని చెప్పానంట. వెళ్తా అన్నా అని చెప్పాను. నేను వెయిట్ చేసే ఇంటికి పోదామని పోతా అన్నా అని చెప్పాను కానీ గమ్ము నచ్చేసాను. నిన్న ఒకటేంది అరే 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 చిచ్చా ఎటు తాగుతాను చూస్తలేడు, బండి ఎటు పోతాను చూస్తలేడు. పోతాడు రివర్స్ గేర్ వేసిండు పోతాడు. నాకు అర్థమే లేరు, నేను ఒక్కనే ఉన్న రోడ్డు మీద అన్నట్టు పోతాడు. బాపు మరి నడపరాదు ఏందో తెలియదు. ఏమన్నా నాకు బండోళ్ళకి ఏమవుతుంది మా అంటే చిన్న గీత పడుతుంది. ఆ గీత పడ్డా కూడా పట్టించుకోరు. గీత బండి మీద గీత కారు వాళ్ళకే కదా పాపం.
నేను చెప్పాలంటే పైసలు ఎలాగైతే బాబు. ఈ రోజు అయితే నాకు యాక్సెస్ వచ్చింది, యాప్ యాక్సెస్ వచ్చింది. ఇంకొకటి నా అటెండెన్స్ ఒకటి యాప్ ఉన్నది, అది యాప్ ఇది కూడా యాక్సెస్ వచ్చింది నాకు. అంటే ఈ రోజు నుంచి వెళ్ళి అఫీషియల్లీ జాయిన్ అయినట్టు ఆ కంపెనీలో నేను. ఎందుకో చూస్తలేదు, ఏం చూస్తలేదు అక్క. రోడ్డు మీద పోతే ఉన్నదేమో ఇట్లా. ఇప్పుడు అమ్మని పోయి గుద్దిన కూడా నాదే తప్పు. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారే నువ్వే తప్పు నడుపుతావు బండి మీద, నువ్వు రోడ్డు మీద, నువ్వు బండి నడపరాదని కంటే. అంటే సొసైటీ అంటే సొసైటీ అట్లున్నది మనది. ఆడపిల్ల కనబడితే చాలు తప్పు ఉప్పు అయిపోతుంది ఆడపిల్లది. ఓకే సపోర్ట్ చేయాలి అట్లనే అట్లనే, కానీ బ్లైండ్గా చేయొద్దు. ఈమె చూడిగా ఇన్ని డైలీ ఏమేలే సడన్గా తిప్పుతాను అక్క కూడా. ఏమో నేనైతే ఇంటి వరకు అయితే వచ్చిన టకటక ఆగమాగం తిని మల్లూరు కాలని నేను ఇక. ఇవాళ క్లియర్ అయింది ఈ రోడ్ నాది. నిన్నటి వరకు అక్కడ బోర్ వేసిండ్రు, ఇట్లా రోడ్లోకి వెళ్ళి నడవలేకపోయినాం. ఇప్పుడు కూడా ఉన్నది మట్టి, అడ్డగోలు మట్టి ఉన్నది ఇక్కడ ఈ ఏరియాలో. ఇన్ని రోజులు అని చెప్పానంటే మా అన్నగారు నా కోసం వెయిట్ చేస్తాడు అని చెప్పాను, తొందర వస్తుండే. వాడు తప్పిపోయిండు ఇన్ ద సెన్స్ అది ఎటుపోయిందో అర్థమవుతలేదు. ఈ రోజుకి అవుతుంది ఒక 10 రోజులు ఏమో అవుతుంది. మా అన్నగారు ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ రోజుకి 10 రోజులు ఏమో అవుతుంది. అది వస్తుందా రాదా, దానికి ఏమైనా అయిందా, అది బతుకున్నదా చచ్చిపోయిందా ఏం అర్థమవుతలేదు. ఏం కర్రీ కావాలన్నా అది బెండకాయ టకటక తిని పోవాలి నేను. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రిక్ట్గా చెప్పింది నాకు 40 నిమిషాల్లో నువ్వు రావాలని చెప్పానని. మరి ఏమన్నా పనులు ఉందో ఏమో తెలియదు. టకటక తిని పోవాలి నేను ఇక. తిన్నా మళ్ళీ లొకేషన్కి స్టార్ట్ అయినా. నా రూమ్ దగ్గర నుంచి 17 నిమిషాలు ఉండే. ఆల్రెడీ శ్రీనగర్ కాలనీ దాకా వచ్చినా నేను. పోయి మళ్ళీ పోయిన తర్వాత ఏ టైం అవుతుందో నాకు ఇవాళ. మేనా కూడా ఈ వర్క్ రిలేటెడ్ ఏం వీడియోలు పెట్టాను నేను ఇక నుంచి ఇక. ఎందుకంటే ఆల్రెడీ నాకు మొన్న ఒక పోస్ట్ పెట్టినా కదా, ఆ వీడియో లింక్ పైన ఇస్తా చూడండి ఒకసారి. నా జాబ్ ఇది అని చెప్పానని అంత డీటెయిల్ కూడా ఏం చెప్పలే, వ్లాగ్స్ అట్లా ఏం పెట్టకు అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పి చెప్పిన. నడి ఎండాకాలంలో ఉన్నా నేను, ఎండాకాలంలో ఉన్నాం. ఇప్పుడు జలిపోయింది నాకు. నిన్న ఎండకి తిరిగినా కాబట్టి అంత కూల్ డ్రింక్ రాకపోతే ఒక క్యాంపర్ ఆయన ఒక 10 రూపీస్ చిన్న క్యాంపర్ ఉంటుంది కదా, క్యాంపర్ ఆయన జలుబు అంటుకున్నది నాకు. 4 కిలోమీటర్లు పోవాలి ఇంకా నేను. ఎండ ఏం కొడుతుంది అంటే వేడి గాలి తగులుతుంది. ఎండ ఇప్పుడేమున్నది, ఇంకా ముందు ఉంటుంది కానీ ఎండ బీభత్సమైన ఎండ ఉంటుంది కానీ ముందు ఈ పండ్ల వేడికి చెట్లు ఉంటాయి కదా సిటీలో, వేడి చంపుతుంది, ఇట్లా వేడి కొడుతుంది ముఖానికి. అబ్బా పైనకి వెళ్ళిపోయినా అయిపోయినా షట్. రిలీజ్ అయింది. బండి మీద పోతుంటే ఏమనిపించదు కానీ ఇట్లా ఎండలు ఆగుతేనంత మొత్తం తడిసిపోతాం చెమటకి. ఎందుకంటే మళ్ళీ ఈ సైడ్కి వెళ్ళి బండ్ల హీట్ కొడుతూ ఉంటుంది, పైనకి వెళ్ళి ఎండ. చూసుకున్నాడు బరాబాయ్. నన్నే గుద్దిన ఇంకా పో నువ్వే అని చెప్పాను అంత. ఏం చెప్పాలి ఇక, నాదేమన్నా పాత బండి. గుద్ది మొత్తం వయ్యాలు అంటే ఊసిపోయినాయి నా బండి మొత్తం. నాకు రూపాయి పడదు నన్ను ఎవరన్నా గుద్దినా కూడా. మళ్ళా పాత బండి నాది. పాత బండి అని చెప్పానంటే ఓల్డ్ మోడల్ బండి ఉంటుంది నా బండి. కొత్త బండ్లు అయితేనో
నువ్వు ఎటు పోతావు భయ్యా? రైట్గా లెఫ్ట్గా? ఎటు 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 నేను రైట్కి పోవాలి. ఇక్కడనే అవుతాను నేను. ఈ మాల్ అయితే ఇది పడ్డ రైట్ సైడ్ బిల్డింగు నేను చూసినప్పుడు మొత్తం ఖాళీగా ఉండే. కింద మొత్తం మంచిగా మంచిగా మంచి అవుట్లెట్లు పడ్డాయి కిందనే. ఖాళీ లేదు ఇప్పుడు అది. పైన ఇంకా ఫిల్ కాలే కానీ కింద మొత్తం ఫిల్ అయిపోయినాయి. బనానా క్లబ్ అని పడ్డది, ది బేర్ హౌస్ అంట, మోత్ కేర్ అంట, సోలిటారో అంట. సిగ్నల్ వాళ్ళదే కాక పడ్డది పడ్డది పడ్డది. ఓ నేను చూస్తాను ఇక కింద మొత్తం ఫిల్ అయిపోయింది. పైన కూడా ఉన్నట్టునే, పైన జిమ్మో గిమ్మో ఏదో ఉన్నది. ఖాళీగా చూసిన దాన్ని అయితే నేను జూడే ఉన్నది కదా అలా. ఆ బిల్డింగ్ మొత్తం ఇట్లా ఖాళీగా చూసిన, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కూడా చూసిన ఆ బిల్డింగ్ నేను. అంటే నేను ఏం చెప్పాలనుకుంటాను అని చెప్పానంటే, నా కళ్ళ ముందు కట్టిన బిల్డింగ్ కట్టడం అయిపోయింది, దానిలో రెంట్కి ఇచ్చిన అయిపోయింది, షాపింగ్ ఏమంటారు అవుట్లెట్లు కూడా పడ్డారు అలా. నేను ఇంకా స్టిల్ ఇదే బండి మీద తిరుగుతాను అని చెప్పి నేను చెప్పాలనుకున్నది. 2 కిలోమీటర్లు ఇంకా. ఇది నిమ్స్ హాస్పిటల్ ఇంకో గేట్. అది అటు పంజాగుట్ట రోడ్లో ఒక గేట్ ఉంటుంది, ఇది ఇంకో గేటు. హెల్మెట్ది స్వెట్ క్యాప్ పెట్టుకోలే నేను. పెట్టుకుని 10 నిమిషాలు అయితే లేదు అంతే హెల్మెట్ పెట్టుకొని నేను. 10 నిమిషాలు పావుగంట, 10 నిమిషాలు కూడా అయితే లేదు కరెక్ట్ హెల్మెట్ పెట్టింది నెత్తికి. దురద పెడతాను ఇప్పుడే. స్వెట్ క్యాప్ అంటే ఇది పెట్టుకుంటే నువ్వు ఎన్ని గంటలన్నా పెట్టుకో హెల్మెట్, నెత్తిలో దురద గిరద ఏం పెట్టది. రెగ్యులర్గా బండి నడిపేటోళ్ళు ఉంటే ఇది ఒకటి కొనుక్కోవాలి, అమెజాన్లో దొరుకుతుంది. దాని స్క్రీన్ షాట్ పెడతాది పక్కపడి చూడండి ఒకసారి, తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు కానీ దాని స్క్రీన్ షాట్ పెడతా అమెజాన్ది, పక్కన చూసి తీసుకోండి. అబ్బా 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 షెట్ మ్యాన్. వీళ్ళకు పోవాలి నేను ఇప్పుడు, మళ్ళీ అక్కడ దాకా పోయి యూటర్న్ తీసుకొని రావాలా. ఇట్లా ఈ యూటర్న్లతోనే దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. యూటర్న్ అంటే ఒక టూ మచ్ ఒకటి. ఎక్కడంటే ఈయన రాత్రికు ఆ చెరువు బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ఇంకో వే ఉంటుంది మాదాపూర్కి వెళ్ళి వేది. అట్లకెళ్ళి పోతే ఇన్నర్బిట్ మాల్ ముందుకు వెళ్తాము. ఆ మాల్ ముందుకు వెళ్ళినామని చెప్పానంటే మళ్ళీ నువ్వు స్ట్రేట్ పోలేవు. స్ట్రేట్ పోవాలని చెప్పానంటే మళ్ళీ నువ్వు ఇటు మళ్ళీ ఇంకొక రూట్లో పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ రోడ్కి వచ్చి కలవాలి. నువ్వు ఇట్లా సీదా పోవాలి. నువ్వు అక్కడ వైట్ కలర్ కారు కనబడుతుందేమో, ఆ ముందు ట్రాలీ ఉన్నదా, ఆ ట్రాలీ సైడ్ పోవాలి. ట్రాలీ సైడ్ పోవాలంటే ఈ గల్లీకి వెళ్ళి పోయి నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ పక్కన గల్లీకి వెళ్ళాలి నేను. అది సిస్టమ్ ఆడ. ఇంకొక 220 మీటర్స్ అయితే లొకేషన్లో ఉంటాయి. బట్ ట్విస్ట్ ఇస్తాడా మరి మా వాడు నాకేమన్నా. అఖిల్ మళ్ళీ అక్కడ కాదు, నువ్వు వేరే కాదు, నేను ఇక్కడ ఉన్నా మళ్ళీ ఇక్కడ రా అని చెప్పానంటే మాత్రం కథం నా పని. హాఫ్ అన్ అవర్ తిరగడానికి అయిపోతుంది నాకు ఇవాళ. అన్నా వచ్చిన అన్నా. వేర్ ఆర్ యూ? 2 hours later. గాష్ నేను వచ్చిన పని అయితే అయిపోయింది. ఓకే అమ్మా, చాలు నీకు ఈరోజు ట్రైనింగ్, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిగా అని చెప్పాను అన్నాడు. ఎన్ని గంటలకు వచ్చినాక మళ్ళీ ఒక 2 గంటలు ఉన్నాయి ఇప్పుడు. నువ్వు మ్యాప్స్ పెట్టుకోకుండా బ్లైండ్గా పోతానా నేను, నాకేదో తెలిసినట్టు రూటు. ఓకే, ఎక్కడ పోయినా కూడా మెయిన్ రోడ్కి అయితే వెళ్తా. ఇందాకనే వచ్చిన ఇది దారిలోకి వెళ్ళి, ఇందాకనే పోయినా ఈ దారిలోకి వెళ్ళి, నేను దారి మర్చిపోయినా వల్ల. ఓకే, మెయిన్ రోడ్ అయితే కనబడుతుంది ఎదురుగా, కాకపోతే అది ఖైరతాబాద్ రోడా ఎక్కడ సైడ్ రోడో తెలుస్తలేదు. వేర్ ఐఎమ్ గోయింగ్. అబ్బా ఇక్కడికి వెళ్ళినా, ఖైరతాబాద్కి వెళ్ళినా, మళ్ళా ఇంకొంచెం ముందుకు వెళ్ళేది ఉండండి అటు పోతే. షెట్ షెట్ షెట్.
ఖైరతాబాద్ సర్కిల్ ఇది. BMW X1 BMW. సో ఇదే దారిలో ముందట లెఫ్ట్ సైడ్ లో BMW షోరూమ్ ఉంటుంది. అదే అంటే ఇప్పుడు నేనున్న ఖైరతాబాద్ కానీ అది ఏరుమంజిల్ కిందకి వస్తుంది అది. ఇది లెఫ్ట్ సైడ్ లో BMW షోరూమ్ ఇది. దీనిలో కూడా పోయినా నేను ఏమన్నా వర్క్ దొరుకుతుందా అని చెప్పాను. అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం పోయినా. ఏది నేను కౌసకి బైక్ షోరూమ్లో జాయిన్ కాకముందు అప్పుడు జాబ్ కోసం తిరిగే టైంలో దీనికి పోయినా నేను. అప్పుడు దానిలో దొరికింది కౌసకిలో. కొన్ని రోజులు చేసిన మధ్యలో వాళ్ళే అద్దన్నారు నన్ను, మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు. దాని తర్వాత నేను చెయ్యని చెప్పి నేను బయటికి వెళ్ళిన దానిలోకి వెళ్ళి 15,000 ఇస్తుండే. 15,000 అంటే వర్కౌట్ అవుతుండే, కానీ నాకు అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు వీడియోలు తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు అలా. నాకు పొద్దున 9:30కు పోతే సాయంత్రం 7 గంటల వరకు దానిలోనే ఉండాలి నేను. మరి ఏం వీడియోలు తీయడానికి స్కోప్ ఏం లేకుండే నాకు. తీసినా కూడా భయపడకుండా తీసుకుంటుండే. నాకున్న ఆశల్లో మొత్తం ఇదే యూట్యూబ్. దీన్ని అద్దన్నారు అని చెప్పారని వేరే పని ఏమన్నా చూసుకుందామని చెప్పి మానేసిన వాళ్ళయ్య. చూడు, హెల్మెట్ లేనలోనో వదిలేసిళ్ళు, పట్టుకున్నానికి హెల్మెట్ అన్నది అన్నీ ఉన్నాయి. అట్లా ఉంటుంది పోలీసుల పని కూడా. అలా కళ్ళ ముందు నుంచే పోతున్నాడు. ఇంకా ఇంత మంచి పని చేస్తే ఎట్లా? ఎట్లా నేలు బొంగ దారినే కానీ చెప్పి ఒక షాప్ కనబడితే మాట్లాడినా మనంతోనే. రేపు మా టీఎల్ని తీసుకొని రావాలి ఇక్కడికి. టీఎల్ని తీసుకొని వస్తే ఒకటి స్పీకర్ ప్రొవైడ్ చేయాలన్నకి. ఒకటి ఇచ్చేస్తే ఒకటి కౌంట్ అవుతుంది.